వెల్కమ్ టు మై ఛానల్ జమ్ముల శ్రీదేవి 777. ఈరోజు బొబ్బర్ల వడలండి. అంటే రాయలసీమ సైడు అలసంద వడలు అంటారు. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు ఈ వడలకి. మేమైతే అలసంద వడలే అంటాం. ఈ వడల్లో మిక్సీకే కొట్టి వేసానండి. ఏం చేయాలా, గ్రైండర్కు వేయాలంటే చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఉండే వాటితోనే నేను పిండి కొట్టుకున్నాను మిక్సీలో. చూడండి, ఇప్పుడే కడిగి అక్కడ పెట్టేశాను. మిక్సీలోనే కొట్టుకోవాలంటే మనం కొద్దిసేపు నీళ్ళన్నీ వడసనివ్వాలి. అలసందలు బాగా శుభ్రంగా కడుక్కొని ఒక 4-5 సార్లు ఆ పొట్టు అంతా పోయే వరకు నీట్గా కడుక్కోవాలి. ఆ పొట్టు అంతా నీట్గా పోయేటట్టు కడుక్కొని కొద్దిసేపు మనము నీళ్ళంతా పోయేటట్టు చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, ఆ చిల్లులు గిన్నెలో వేసి కొద్దిసేపు పెట్టేసామంటే వాటర్ అంతా పోతాయి. వాటర్ అంతా వెళ్ళిన తర్వాత మనము మిక్సీలో వేసి కొట్టుకోవచ్చు. మిక్సీలో ఎక్కువ వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ చల్లుకొని మిక్సీలో ఉప్పు, ఒక ఎర్రగడ్డ, అలాగే కొత్తిమీర, కరివేపాకు అవి మిక్సీలో వేసైనా కొట్టుకోవచ్చు, లేకపోతే కట్ చేసైనా మనం పిండిలో కలుపుకోవచ్చు. నేనైతే పిండిలోనే కలుపుకుంటానండి, ఎందుకంటే మిక్సీలో వేస్తే అంత టేస్ట్ అనిపించదు. నేను ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసుకొని పిండిలో కలుపుకుంటాను. పిండిలో కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక చిటికెడు మనము వంట సోడా వేయాలండి. వేస్తేనే ఆ టేస్టు వేరు. సోడా పిండి వేయకపోతే అవి ఒక రకంగా ఉంటాయి, పొంగవు, ఏమి లేదు. చూడండి, వడ ఇలా పొంగాలి. వడ ఇలా పొంగితే టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే నేను కొద్దిగా సోడా పిండి వేస్తాను, ఒక చిటికెడు, ఎక్కువ లేకుండా. సన్నని మంటలో మనము ఈ గారెలను కాల్చుకోవాలి. కాల్చుకొని ఇందులోకి మనము నాటుకోడి చికెన్ పులుసు కానీ, అలాగే ఎర్రకారం, రాయలసీమ ఎర్రకారం వేసుకొని తింటూ ఉంటే ఆ రుచే వేరు. మీరు కూడా ట్రై చేయండి. ఎర్రకారంలో వడలు అద్దుకొని తినడం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చు మనము, లేకుంటే మధ్యాహ్నం భోజనంలోకైనా మనము నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి. నేను అందుకే మధ్యాహ్నం భోజనానికి ఇవి రెడీ చేస్తున్నాను. ఈ వడలు స్నాక్స్ లాగా తినచ్చు, లేకుంటే మనం భోజనంలోకైనా నంచుకొని తినచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి ఇవాల్టికి వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై అండి. నాకు వీడియో నేనే తీసుకోవాలి కాబట్టి నేను మీకు పిండి మిక్సీలో వేసేది అవన్నీ నేను చూపలేదు. వేసేటప్పుడు కూడా మీకు చూపించలేకపోవాలంటే పొయ్యి దగ్గర పెడితే ఏమన్నా ఫోన్కు ప్రాబ్లం అవుతుందని నేను పొయ్యి మీద పెట్టుకోలేదు ఫోన్. అందుకు ఇప్పుడు చేత్తో తీస్తున్నాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. కొందరు వంట సోడా వేస్తే నూనె పీల్చుకుంటుంది అంటారు. ఏ నూనె పీల్చుకుంటుందంటే నేను చెప్తాను వినండి. పామ్ ఆయిల్ అయితే ఖచ్చితంగా వడలను పీల్చేస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వడను పీల్చదు. అందుకే మొహమాటం లేకుండా మీరు కొంచెం సోడా పిండి వేసుకోవచ్చు. ఇంతేనండి ఇవాళకి వీడియో.